రేపే మొదటి మార్గశీర గురువారం, పరమ పవిత్రమైన రోజు. మార్గశీర గురువారాలనే లక్ష్మీ వారాలు అని అంటారు. ఈ రోజంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశీర గురువారం రోజున ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూరను వండిన తిన్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈరోజు ఈ కూర తింటే కష్టాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, వద్దన్న ధనం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ ఆహార నియమాలు పాటిస్తారో వాటికి ధన సమస్యలు నీటివి రావు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారే యోగాలు వస్తాయి. మార్గశీర గురువారం రోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారి ఒంట్లోని దరిద్రం మొత్తం కూడా పోతుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఇంతకీ మార్గశీర గురువారం రోజు ఏ కూరను తింటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశీర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశీర మాసం శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం. మాసాన మాసశీర్షోసం అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూది యోగంతో చెప్పబడింది. కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తి భావంతో మునిగి తేలే తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతటి గురించి అన్నట్టుగా ఉంటారు. ముఖ్యంగా ఈ లక్ష్మీదేవిని పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మి కూడా మక్కువే. ఈ నెలలో ప్రతి గురువారము లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశీర లక్ష్మీ వారాలు. తెలుగు ఆడపడుచులు మార్గశీర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు. మార్గశీర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశీర లక్ష్మీ వారవ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశీర మాసంలో ఈ పూజను చేస్తారు. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపాడు. మార్గశీర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని మార్గశీర లక్ష్మీ వార వ్రతమును ఆచరించటం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. మార్గశీర లక్ష్మీ వార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది. ఈ పూజ ఎలా చేయాలి అంటే మార్గశీర గురువారాల్లో ఉదయంనే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి శుచిగా స్నానం చేయవలను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోకుండా దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలను. మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అంగాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజ చేయాలి. ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. తర్వాత మార్గశీర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సును ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశీర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశీర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి. ఇక్కడ విశేషం అంటే మార్గశీర మాసంలో వచ్చే అన్ని గురువారాల్లో పూజ చేసుకొని పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఒక ముత్తైదువును పిలిచి భోజనం పెట్టి 9 పూర్ణ బూర్నెలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను. శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును, లేకపోతే జాకెట్ ముక్కతో సరిపెట్టవచ్చును. మార్గశీర లక్ష్మీ వార వ్రతమును సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే మొదటి గురువారము పులగం పెట్టాలి, 2వ గురువారము అట్లు పెట్టాలి, 3వ గురువారం అప్పాలు లేదా పరమాన్నం ఏదైనా సరే పెట్టవచ్చు, 4వ గురువారం చిత్రాన్నం లేదా గారెలు పెట్టాలి, 5వ గురువారం పూర్ణం బూరెలు పెట్టాలి.
మార్గశిర గురువారం రోజు ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే మంచిది. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గల్లుడుప్పును కానీ వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది. అలాగే ఈ మార్గశిర లక్ష్మీ వార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తువులు లేదా చీర ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు పసుపు రంగులో ఉండే దుస్తువులను మాత్రమే ధరించండి. ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని పాలు పోసే వండే కూరలను కానీ నువ్వుల పొడి వేసే వండే కూరలు కానీ వండితే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పాలు పోసి వండే కూరలు అంటే పొట్లకాయ, వంకాయ, బీరకాయ లాంటి కూరలు తినాలి. అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు. అంటే గుత్తి వంకాయ, బీరకాయ, ములక్కాయ లాంటి కూరలు నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు. ఈ గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండి తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలు దోషాలు పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. ఈరోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు కూడా ఈ కూరలను తినండి. ఇక ఈరోజు పొరపాటున కూడా ఆనపకాయను మరియు నీచు కూరలను తినకూడదు. చాలామందికి ఈరోజు నాన్ వెజ్ తినకూడదని విషయం తెలుసు, కానీ ఆనపకాయ తినకూడదని విషయం తెలియదు. కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పారు. ఆనపకాయతో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇలాంటివి ఏవి కూడా తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. హల్వా రూపంలో కావచ్చు, పకోడీ రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఆనపకాయ నాన్ వెజ్ ఈరోజు తినరాదు. నూడిల్స్, మంచూరియా, బర్గర్, ఫ్రైడ్ రైస్ ఇలా ఏ రూపంలోనూ కూడా వీటిని తినకూడదు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. కనీస గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న, ఆవిడ సిరి సంపదలు కురిపించాలి అన్న మార్గశిర గురువారం చాలా కీలకమైనది అని మన పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మార్గశిర గురువారాలను లక్ష్మీ వారాలుగా అంటూ ఉంటారు. మంగళవారము, శుక్రవారము అమ్మవార్లకు ఎంతో ఇష్టమైన రోజు. అలాగే మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ వారాన్ని లక్ష్మీ వారం అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ మార్గశిర గురువారాల్లో చేయకూడని పనులు ఏంటో, చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర గురువారాల్లో గోర్లు అస్సలు కత్తిరించకూడదు. మార్గశిర గురువారాన్ని అనే కాదు, మామూలు మాసంలో కూడా గురువారం రోజున గోర్లు కత్తిరించకూడదు. ఇల్లు దులపడము, బూజులు దులపడము, ఇల్లు కడగడం చేయకూడదు. ఇలా గురువారాలు ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయే దరిద్ర దేవత ఇంటికి వస్తుంది. అలా అని ఇంటిని శుభ్రం చేసుకోకూడదు, చీపిరితో ఊడవకూడదు అని చెప్పటం లేదు. కేవలం ఇల్లు ఊడ్చుకోవాలి, అంతేగాని బూజులు దులపడం, దుమ్ము ధూళి దులపడం, పూజ గదిని శుభ్రం చేయటం, పూజ గదిలో ఉన్నటువంటి బూజులను దులపడం ఇలాంటివి ఏవి కూడా గురువారం రోజు చేయకూడదు. మరి ఎప్పుడు దులపాలి అంటే శనివారం రోజు దులుపుకోవచ్చు. ఆ రోజున దులపడం వలన శని ప్రభావం కూడా తగ్గుతుంది. ఇక తలకు స్నానం చేయకూడదు. మార్గశిర గురువారంలో
తలకు కుంకుడుకాయలతో కానీ షాంపూలతో కానీ స్నానం చేయకూడదు. తల మీద ఒట్టి నీళ్లు పోసుకోవచ్చు కానీ తలంటూ స్నానం చేయకూడదు. అదే విధానంగా ఈ మార్గశిర గురువారాలలో తలకు నూనె కూడా పెట్టకూడదు. మరి విన్నారు కదా, మార్గశిర గురువారాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎటువంటి పనులు కూడా చేయకూడదు. పొరపాటున చేశారో లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ మార్గశిర గురువారాల్లో సూర్యోదయానికి పూర్వమే ఇంటి ముందు ముగ్గు వేయాలి. మరి మార్గశిర గురువారాల్లో ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా కల్లాపు చల్లి గుమ్మ ముడిచి ముగ్గు వేస్తే ఏ ఇంట్లో అయితే ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను చేయకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగండి. మార్గశిర మాసం ఎంతో పవిత్రమైనది. లక్ష్మీ నారాయణుల స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు మంచి రోజే. అందులో ముఖ్యంగా గురువారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే గురువారం రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తారో వారి ఇంటిని లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలతో సకల శుభాలతో ఉండమని వారిని ఆశీర్వదిస్తుందని, మార్గశిర గురువారం పూజకు బుధవారం రోజునే అన్ని పూజకు సిద్ధం చేసుకొని పనులన్నీ కూడా బుధవారం రోజునే, అలాగే బుధవారం సాయంత్రం 8 గంటల నుండే ఇల్లు గుమ్మంను శుభ్రం చేసుకొని గుమ్మానికి 2 వైపులా అష్టదళ పద్మం ముగ్గులో వేసుకోవాలి. వరిపిండితో వేసుకున్న ముగ్గు పైన పుష్పాలతో అలంకరించుకోవాలి. అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు, పూల తోరణాలు కట్టుకోవాలి. ఇలా చేసి గురువారం సాయంత్రం లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంచుకోండి. సాయంత్రం 5:30 నుండి 6:30 లోపు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ఎందుకంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందట. ఎవరి ఇంట్లో అయితే ఆ సమయానికి దీపారాధన చేసి ఉంటుందో లేదా ఆ సమయంలో దీపారాధన ఎవరి ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో వారికి అష్టైశ్వర్యాలను వరంగా ప్రసాదిస్తుందని మన పూర్వీకులు చెప్తున్నారు. అలాగే మార్గశిర గురువారాలు తలకు స్నానాలు పనికిరావు. కేవలం తల నీళ్లు మీద మాత్రమే పోసుకోవాలి. ఎటువంటి షాంపూలు కానీ కుక్కుడుకాయలు కానీ అప్లై చేయకూడదు. ఉత్త తల స్నానం మాత్రమే చేయాలి. అంటే నెత్తి మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ఆ నీళ్లు కూడా అప్పుడే పట్టిన బోరు నీళ్ళు లేదా బావి నీరు కానీ అయి ఉండాలి. అలాగే స్నానం చేసే నీళ్ళలో వేపాకులు వేసుకొని స్నానం చేస్తే శరీర సంబంధిత సమస్యలన్నీ కూడా పోతాయి. ఆరోగ్యవంతులుగా అవుతారు. స్నానం చేసేటప్పుడు ఆ గంగా మాతను 3 సార్లు తలుచుకొని ఆ నీటిని గంగా నీటిగా భావించి తల మీద పోసుకొని స్నానం చేయాలి. ఇలా గంగాదేవిని తలుచుకొని నారాయణ మంత్రం స్మరించి స్నానం చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తే సిరిల వర్షం కురిపిస్తుంది. మీ ఇంట్లో ఉండే దుష్టశక్తి పోయి దివ్య శక్తులు వస్తాయి. అంతేకాదు ఎవరైతే ప్రాప్తకాలంలోనే స్నానం చేసి దీపం పెడతారో వారి ఇంట్లో 1,000,000 సూర్యగ్రహణాల స్నాన ఫలితం కలుగుతుందని పురాణాలలో తెలుపబడింది. అలాగే ప్రాతకాలంలోని దీపం నైవేద్యం పెట్టాలి. అలాగే లక్ష్మీ మంత్రం కానీ అష్టోత్తరం కానీ చదువుకుంటే మంచిది. ఇక సాయంత్రం అందులో 3వ మార్గశిర గురువారం కాబట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా అప్పాలు పరమాన్నం పెట్టుకోవాలి. గురువారం రోజున మనం ఎవరికి ఏ వస్తువు కూడా మన ఇంట్లో నుంచి ఇవ్వకూడదు. అలాగే డబ్బు సంబంధిత పనులు ఏమైనా ఉంటే ముందు రోజు చూసుకోవాలి. ఈ 3వ గురువారం డబ్బు ఎవరికి ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవిని మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ప్రాణాపాయ స్థితిలో ఎవరికైనా సరే ఇవ్వవచ్చు. ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని మన పెద్దలు అంటుంటారు. ఈ సమయంలో ఆడవారు మంచం మీద కానీ జుట్టు విరబోసుకొని కానీ ఏడుస్తూ ఉన్నా కానీ లక్ష్మీదేవి వారి ఇంటికి రాదు. సంధ్యా సమయంలో ఏ స్త్రీ అయితే చక్కగా ముత్తైదుగా ఉండి సంతోషంగా ఉండి పూజ చేస్తుంది వారింటికి లక్ష్మీదేవి వస్తుంది. మార్గశిర 3వ గురువారం రోజున ఆడవారు పసుపు రంగు గాజులు, పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేయడం మంచిది. ఎందుకంటే అన్ని రంగుల్లో కంటే పసుపు రంగు చాలా నిండుగా కనిపిస్తూ ఉంది కాబట్టి లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నురాలవుతుంది. ఈ 3వ గురువారం సాయంత్రం ఎవరైతే లక్ష్మీ నారాయణ పటం ముందు దీపం పెట్టి పూజిస్తారో ఆ లక్ష్మీ నారాయణుల కటాక్షం వారిపై ఉంటుంది. లక్ష్మీ నారాయణులకు దీపం పెట్టే ముందు వారి పట్టం ముందు పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గుపై తమలపాకులు పెట్టి
ఆకులపై మట్టి ప్రమిదను కానీ దీపం కుందులను కానీ ఉంచి నూనె పోసి 3 ఒత్తులు వేసి యథావిధిగా దీపాలకు పూజ చేయాలి. ఎవరైతే సాయంత్రం సమయంలో ఇలా దీపాలు వెలిగిస్తారో ఆ దీపాలకు లక్ష్మీదేవి ప్రసన్నురాలై వారి ఇంటికి వచ్చి సిరిల వర్షం కురిపిస్తుంది. ఈ సమయంలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారి ఇంట్లో దరిద్ర దేవత పారిపోతుంది. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఆరోగ్యము, ప్రశాంతమైన జీవితము, ఆనందం కూడా కలుగుతాయి. ఇక అయితే ఈ మార్గశిర లక్ష్మీ వారం రోజు మీరు లక్ష్మీదేవికి పూజలు చేసినా చేయకపోయినా, ఏం చేసినా చేయకపోయినా గుమ్మం మీద ఇది చల్లితే చాలు మీ కష్టాలు పోతాయి, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చల్లాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఉదయాన్నే లేచి ఆడవాళ్ళు శుచిగా స్నానం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయాలి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాసులో 2 స్పూన్ల పాసు పోసి ఆ పాలలో చిటికెడు యాలకుల పొడిని కూడా వేయాలి. ఆ తర్వాత ఆ పాలను మీ చేతిలో తీసుకొని గుమ్మం మీద చిలకరించండి. ఆ తర్వాత గులాబీల వాసన వచ్చే అత్తరు కానీ మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ తీసుకొని ఆ అత్తరును కూడా గుమ్మం పైన కొంచెం చిలకరించండి. ఎందుకంటే గులాబీ లేదా మల్లెపూల సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మవారు ఈరోజు అందరి ఇళ్లకు వస్తుంది. అలా మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ సువాసన వస్తే వెంటనే మీ ఇంట్లోకి వచ్చేస్తుంది, మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుందని పెద్దలు అంటున్నారు. కాబట్టి మార్గశిర లక్ష్మీ వారం రోజు ప్రతి ఒక్కరు కూడా గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారంనకు బయలుదేరినారు. మరల భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా కూడా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములకు పూలు పెట్టారు. స్త్రీలందరూ తలంటూ స్నానము చేసి కొత్త బట్టలు ధరించి శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తున్నారు. ఆ రోజు గురువారం అవడం వలన అన్ని జాతుల వారు కరునిష్టతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తున్నారు. ఆ గ్రామవాసులందరి భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశరమునితో, మహర్షి, బ్రాహ్మణుడు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషంతో పూజ చేస్తున్నారు కదా, వీరి చేస్తున్న ప్రదం ఏమిటో వివరించండి అని కోరుకున్నారు. అప్పుడు పరాశరముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగారు. నారద, ఈ దినము గురువారం కదా, గురువారం నాడు చేసే పూజలను లక్ష్మీ వ్రతమని అంటారు. సంవత్సరంలోని 12 మాసములలో మార్గశిర మాసం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మీవారం అనగా గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం కలిసి వస్తే ఆ దినము సుదశ వ్రతం అంటారు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరశరముని బోధింపగా బ్రహ్మ మానసపుత్రుడగు నారదుడు అది ఆలకించి, మహనీయ, ఇంతకు ముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి పరిస్థితులు పొందినారు? ఆ చరితము కూడా వివరింపుము అని వేడుకోగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు. నారద, నీవు అదృష్టవంతుడవు. పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తుని చరిత్రను తెలియజేయుదుము, శ్రద్ధగా ఆలకించి ఆనందింపుము అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈరోజు మార్గశిర గురువారం, నా వ్రతం ఆచరించే రోజు గనక మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించెను. లక్ష్మి కోరికను మన్నించి విష్ణువు అట్లయిపోయి రమ్మని. అప్పుడు లక్ష్మీదేవి సకల ఆభరణములు ధరించి పట్టు వస్త్రములు కట్టుకొని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకని విష్ణువు ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు గురువారం మహాలక్ష్మి వ్రత దినం కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అంతటా ఆ అవ్వ, అమ్మ, ఆ వ్రతము ఎలా చేయాలి, ఎవరికి పూజ చేయాలి, ఎవరించు తల్లి అని అడగా లక్ష్మీదేవి మందహాసంతో, అవ్వ, వ్రతం చేసే విధానము చెప్పెదను విను.
మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొలత పాత్ర నుంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే ఒక్కను ఉంచాలి. మనస్సులో కోరికను చెప్పుకొని బుద్ధిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మి తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సు నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచి పెడితే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లల్ని తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట్లో ఒక క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అయితే సాయంకాలం వేళ గడపకు 2000 దీపాలు ఉంచదో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. విధానంగా గురువారం ఆనపకాయ ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట శుభ ప్రదేశాలలో తినడటం అత్తమామలను దూషించటం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కలిగించదు. ఇతరులతో మాట్లాడుకుంటూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నొక్కుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతూ ఉందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. దీనిని సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను అంటే నీచు పదార్థాలను తినేస్తే యమపురి నగరానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు చెప్పిన ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నత్తం ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య వృత్ర పౌత్రాదులతో విరలితుంది. ఏ స్త్రీ తన నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకుని లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చొని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ వేయడమే పడ్డ దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగేస్తే ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవమే బ్రాహ్మణయందు భక్తి విశ్వాసాలు లేనిటి స్త్రీలు పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట్లో తాండవిస్తూ ఉంటుంది అని లక్ష్మీదేవి చెప్తుంది. ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించే విధానం చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూసినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు. కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరబోసుకొని వంటి మీద బట్ట సరిగ్గా లేక గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహించుకొని ఒక మూల పల్లెకు వెళ్ళింది. ఆ పల్లెకు ఒక మూల ఒకానొక బీద హరిజన స్త్రీ ఉన్నది. ఆమె ఆ దినము ప్రాతకాలము నిద్రలేచి గోమయం తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని బియ్య పిండితో ముగ్గులు పెట్టి
లక్ష్మి పాదము చెంత దీపములు పెట్టి బియ్యముంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి పద్మాసనంలో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచూ ఉండెను. లక్ష్మీదేవి వెళ్ళేసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచున్నందున మహాలక్ష్మి సంతోషించినది. పరిశుభ్ర ఫలమును తన 2 పాదములోంచి ఆమె, ఓ భక్తురాల, నేటితో నీ కష్టములు తీరగలవు. నీ నిశ్చల భక్తికి నేను సంతోషించి తిని నీకేమి కావాలనో కోరుకొనుము అని అన్నది లక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు దర్శనం చూడగానే ఆమెకు నోట మాట రాక ఏం వరం కోరుకొనలేక అలా ఉండిపోయినది. అప్పుడు మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికున్నన్నాళ్ళు అష్టైశ్వర్యంలో తొలతూగుదువుగాక. జన్మాంతరమున నీవు వైకుంఠమునకు వచ్చుదువుగాక. ఆ వ్రతమును చేయుచూ ఉండుము. నీకు శ్రీహరి అనుగ్రహం కూడా కలుగును అని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారంగా ఆ హరిజన స్త్రీ కడు నిష్ఠతో ధ్యానం చేసినది. లక్ష్మీదేవి పాదములయందే మనసు లగ్నం చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలల ధనరాశులను పోసినది. దాని వలన ఆమె భాగ్యవంతురాలు అవడమే కాక 5 పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇది వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన ఐశ్వర్యము కలిగిన విషయం బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, తమ్ముడు, నీ భార్య లక్ష్మీదేవి పల్లెకు పోయి అంటరాని మాల స్త్రీలకి సిరి సంపదలిచ్చి మహానేరం చేసినది కనుక లక్ష్మిని నీ మందిరంలోనికి రానివ్వవద్దని చెప్పినాను. అంతలో గ్రామ సంచారం చేసుకొని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోకి ప్రవేశించుచుండగా బలరాముడు ద్వారము వద్ద అడ్డంగా నిలబడి లోపలికి రావద్దని శాసించెను. ఆ సమయంలో అతని కన్నులు, శరీరము ఎర్రబడిపోయినవి. పండ్లు పటపట కొరుకుతూ ఉండెను. అంతేకాదు, శ్రీహరి, నీవు ఈ ముఖము చూడవద్దు అన్నాడు బలరాముడు. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టడకు శ్రీహరి కూడా ఒప్పుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగను తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రము ధరించి ఇల్లు విడిచి వెళ్ళేవద్దని పరిచారికలు ఎంత బ్రతిలాడినా మరలా వచ్చేదను అని చెప్పి వెళ్ళిపోయాను. లక్ష్మి వెళ్ళిపోవడంతో సంపదలు కూడా పోయాయి. బలరాముడు శ్రీహరి మందిరం లోపల ప్రతి గదిని చూశారు. ఆ మందిరంలోని ఏ గదిని చూసినా విలవిలపోయి ఉన్నది. ధనాగారంలో ధనం లేదు. వస్త్ర సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్థములు లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆఖరికి తాగడానికి పాత్ర గాని నీరు గాని లేకపోయినందున దాహంతో ఉపవాసముండి నిద్రపోయారు. మరునాడు ప్రాతకాలమున ముఖం కడుక్కోవడానికి కూడా నీరు దొరకలేదు. ఇక వారికి ఏమీ తోచలేదు. పిచ్చి ఎక్కినట్లయింది. అంతటా బలరాముడు జగన్నాథుడగు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్న ఆహారం తీసుకోలేదు. చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైన తిండి లేకపోతే ఎలా బతకగలము? అన్ని కొరతగా ఉన్నవి గనక మనము బిచ్చమెత్తైనా సరే ప్రాణములు నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరం బయలుదేరదాం రా అని అనగా జగన్నాథుడు అంగీకరించి ఇద్దరు కలిసి సాధు వేషంలో వేసుకొని భిక్షాటనకు బయలుదేరినారు. మరి ఎవరింటికి వెళ్ళిన అడిగినా వారు కపట సన్నాసులు, చోరులని తలిచి ఒక్కరు కూడా భిక్ష పెట్టలేదు. కసిరి పొమ్మన్నారు. అలా వీరిద్దరు తిరుగుతూ ఒక షావుకారు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థాలు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనం దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరికి వెళ్ళినారు. ఆ కొలను నిండా ఆ పద్మములు విరబోసి ఉన్నవి. సరే, వీటి తూటు కాయలను తిని ఇప్పటి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా కూడా ఎండిపోయినది. ఇక చేసేదేమీ లేక నీరసంతో వెళ్ళిపోయినారు. అలా వెళ్ళగా వారికి ఒక తపశ్శాలి కుటీరము కనబడినది. వీరిద్దరూ అతడిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. అప్పుడు ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు, అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము, పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేసేదేమీ లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రమున విద్యానంద స్వాముల వారి ఆశ్రమం కనిపించగా అక్కడకు వెళ్ళినారు. అక్కడ అన్న వస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములు ఉండినను ఎంత భుజించినను అక్షయ పాత్ర వలె తరగదు.
కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపనమునకు విష్ణువు సొమ్మసిల్లి పడిపోయినాడు. బలరాముడు తమ్ముడికి సేద తీర్చెను. అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరు కూడా మరి యొక్క భవనమునకు చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరిని లక్ష్మీదేవి చూసినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీల చేత వారికి స్నానమునకు నీరు పెట్టించి చెలికత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్నీ వింతగా తోచినవి. అంతలో ఒక చెలికత్తె వచ్చి, స్వాములారా, మీ గ్రామము ఎక్కడి నుండి ఎక్కడికి పోవుచున్నారు? మీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడగగా ఏమి చెప్పాలో తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు శ్రీహరి ఇల్లు చెప్పినారు. ఇతడు నా అన్న బలరాముడు, నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన మా ఇల్లాలు అగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెలగొట్టి ఈ కష్టములో తెచ్చుకుంటుమి. ఏ స్త్రీ వలన అష్టైశ్వర్యాలు కలుగునో, ఏ నారీమణి కరుణా కటాక్షము వలన వంశాభివృద్ధి కలుగునో, ఏ వనితామణి తనను నమ్మి కొలిచిన వారి ఇళ్లలో వెలుగుచుండునో, అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవి అని చెప్పాను. అప్పుడు ఆ దాసి ఇది లక్ష్మీదేవి మందిరమే అని చెప్పగా బలరాముడు జగన్నాథుడు చాలా ఆనందించినారు. అప్పుడు బలరాముడు విష్ణువుతో, సోదర, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకొని అర్థించుము అని చెప్పి లోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరి పాదములు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికెను. నాదా, నీ అన్నదమ్ములిద్దరు నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు కదా, ఇప్పుడు ఎలా నా ఇంట భుజించారు? చండాలపు దాని ఇంటికి ఎలా వచ్చినారు? ఇప్పుడు జాతి భేదములు నిష్ఠూరంలాడెను. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవడం అంతా తెలుసుకున్నారు. నీవు నాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూసినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందున మాకు అన్ని లోపంలే జరిగినవి. కావున మా వెంట రమ్ము, వైకుంఠానికి పోదాము అని పలకగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి సంతోషించి వైకుంఠంలో అడుగు పెట్టగానే అన్ని యథాప్రకారంగా మారినది. ధనాగారంతో, ధనంతో, బంగారంతో నిండినది. వస్తు వాహనాలతో, దాసీ జనములతో, భక్త కోటితో వైకుంఠము కలకల్లాడెను. కావున ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ కథ చదివినను లేదా వినను అట్టువారులకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షం కలుగుటయే కాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్టైశ్వర్యములతో తులతూగుదురు. లక్ష్మీ కథా పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శనమును కాగలదు అని పరాశరముని నారదునకు వివరించినాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.